నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అప్పుడు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాడని, ఆయన తీరు ఇంకా మారలేదని, ఇంతకీ అది టీఆర్ఎస్ సభనా బీఆర్ఎస్ సభనా అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జి ప్రణవ్. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ, క్వారీ యాజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని, ఎవరైనా దాతలపై ఫిర్యాదు చేయడం ఎక్కడైనా చూశారని గుర్తు చేశారు. డైవర్ట్ చేయడానికి గుండెడ గ్రామం నుండి లీడర్లతో కంప్లైంట్ చేయించారన్నారు. వ్యాపారిని ఎంత ఇబ్బంది పెడితే ఆయన భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తుందని, దీని ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా చేస్తున్న తీరు మారలేదని, డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మనోజ్ రెడ్డి అతని పేరు, వారి సతీమణి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, కంప్లైంట్ ఇచ్చింది. ఏమని, మరి నన్ను ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి బాగా వేధిస్తున్నాడు, పైసలు అడిగి ఇబ్బంది పెడుతున్నాడు, 50 లక్షల రూపాయలు అడిగిండు అని చెప్పి పోయి దరఖాస్తు పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. మరి దాన్ని బేస్ చేసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసుడు జరిగింది. అసలు ఓకే, పోలీస్ స్టేషన్ పై ఒక వ్యాపారి కంప్లైంట్ ఇచ్చిండంటే, అది కూడా భార్య సతీమణి కంప్లైంట్ ఇచ్చిందంటే, ఏ రకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ వ్యాపారిని ఇబ్బంది పెట్టిండు అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని మళ్ళా డబ్బులు అడిగిండు. తర్వాత ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లో బలంగా తీర్పు చెప్పింది, 0 సీట్లు వచ్చినాయి. ఇది 25 ఏళ్ళు అని చెప్పి మీటింగ్ పెడుతున్నా. బీఆర్ఎస్ మీటింగ్, టీఆర్ఎస్ మీటింగా బీఆర్ఎస్ మీటింగా? పోలీస్ స్టేషన్ పై ఒక వ్యాపారి కంప్లైంట్ ఇచ్చిండంటే, అది కూడా భార్య సతీమణి కంప్లైంట్ ఇచ్చిందంటే, ఏ రకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ వ్యాపారిని ఇబ్బంది పెట్టిండు అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని మళ్ళా డబ్బులు అడిగిండు. ఉగ్రవాది టెర్రర్ అంటే ఇట్లా చేయాలంటే వణుకు పుట్టేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి సెంట్రల్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికి తెలుసు, గత 2 రోజుల క్రితం హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పైన ఒక ఎఫ్ఐఆర్ అయింది. మరి ఏందా ఎఫ్ఐఆర్? ఒక గ్రనైట్ వ్యాపారి కమలాపూర్ మండల్లో గుండె, అదే నేను వరంగల్లో మీడియా మిత్రులకు కూడా సమాచారం ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఛానళ్ళకు కూడా పోయి అడిగితే వివరంగా చెప్పిండు ఏ రకంగా మరి నన్ను ఇబ్బంది పెట్టిండు, మరి ఏ రకంగా నేను నన్ను ఇబ్బంది పెడితే నేను డబ్బులు ఇచ్చిన అని. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అదే తీరు, ఎమ్మెల్యే అయినాక పదవి అడ్డం పెట్టుకొని నాకేమైతే అహంకారం జోరింతో ఇప్పుడు 50 లక్షల రూపాయలు అడిగింది. మరి దాన్ని గుమ్మడికాయలు దొంగోడంటే భుజాలు నడుకున్నట్టు కప్పి దాని ఏదో మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి ఇక తెలివి ఉట్టి అతనికే ఉన్నట్టు అయింది. సంఘటన 18, అతని పైన ఎఫ్ఐఆర్ అయింది 21 తారీఖు. 22వ తారీఖు 3 గంటలకు గుండేడు గ్రామం నుంచి వాళ్ళ పార్టీ వ్యక్తులు పోయి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తారు. ఇది దరఖాస్తు ఏమిచ్చిండ్రు, అతను నాకు గుడికి 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, దానిలో నాకు 10 లక్షలే ఇచ్చిండు, ఇంకా 15 లక్షలు ఇవ్వాలి, నాకు దొరకలేడు. మేము పోయి ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే ఫోన్ చేసి అతన్ని అడిగిండు అనేది గుండేడు గ్రామస్తులు, గుండేడు ఉన్న టీఆర్ఎస్
నాయకులు పోయి ఒకటిగా ఇక దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి, మళ్లించాలని చెప్పి పోయి కంప్లైంట్ ఇచ్చాను. అసలు ఏమన్నా బుద్ధి ఉందా అని అడుగుతున్నా. మరి ఎవరు పెట్టినది? పోలీస్ స్టేషన్లో పోయి మరి గ్రామస్తులు పెట్టినని అన్నారు. మరి వాళ్ళు ఇస్తే మరి వాళ్ళు వచ్చి మీడియాకి చెప్పాలి. కానీ ఈ టీఆర్ఎస్ ఇతను ఆఫీస్ నుంచి వాళ్ళు రాత్రి 10:30కి రిలీజ్ చేసింది. మరి అప్పుడే 3:30కి చేస్తే అప్పుడే మరి చేయాలి కదా. రాత్రి 10:30కి దానికి ఒక డిజైన్ చేసి అది సోషల్ మీడియాలో పెట్టింది. మరి ముందు నుంచి మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? 25 లక్షలు తీసుకునే ముందు మరి గ్రామస్తులపై మాట్లాడాలి కదా. ఆయన తెలియక అడుగుతా, మీరు కూడా ఆలోచించాలి. 20 లక్షలు గుడి కట్టిస్తా అని చెప్పి దాతల దగ్గర పోయి అడిగి 10 లక్షలు ఇచ్చిందంటే దాతల పైన కంప్లైంట్ ఇస్తారా అంటే ఎవరైనా? అరే పాప మా గుడి కడుతున్నారు, సాయం చేసింది. అందరూ గుడి కట్టేటప్పుడు చందాలు వసూలు చేసుకుంటూ ఊర్లో గ్రామాల్లో చేస్తారు. ఇతను కూడా మరి వచ్చి అడిగితే ఇది కూడా ఇది ఇప్పుడు ఇస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు దీన్ని విచారించి అడిగితే ఇది ఎప్పుడు చేసింది అడిగితే 7 ఏళ్ల క్రితం అట. 7 ఏళ్ల క్రితము అక్కడ గుండెళ్ళు, ఇక్కడ గుండెడ్ నుంచి ఇక్కడ కూడా వచ్చినట్టున్నారు కొంతమంది గ్రామస్తులు కానీ నాయకులు. 7 ఏళ్ల క్రితం గుడి కట్టడందుకు 29 లక్షల రూపాయలు అతను ఇచ్చిండు. ఆ పోలీసులకు చెప్పిండట. అతను డబ్బులు ఇచ్చిండు 29 లక్షలు మొత్తం 7 ఏళ్ల క్రితమే ఇచ్చిండు. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏదో అడిగి ఇప్పుడు ఇయ్యనట్టు వీళ్ళు రాసి పెట్టిందంటే ఏ రకంగా కౌశిక్ రెడ్డి దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు. వాళ్ళని చూసుకున్న టీఆర్ఎస్ అక్కడ ఉన్న నాయకులు ఏ రకంగా టాపిక్ దాన్ని తప్పుదోవ పట్టించడానికి కంప్లైంట్లు ఇస్తున్నారు అనేది ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలే అమాయకులు కాదు. ఇక్కడ ఎవరు ఈ కాలంలో చెప్పంగానే నమ్మేటోళ్ళు కాదు. కానీ ఒకటి ఏమైందంటే దీనిలో వాళ్ళే రాసిండ్రు ఏమని, అవును కౌశిక్ రెడ్డి ఫోన్ చేసిండు అని. అంటే కౌశిక్ రెడ్డి వాస్తవంగా ఫోన్ చేసిండు. 18 తారీఖు ఏదైతే గ్రామస్తులు పోయి అడిగిన రాసిందంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసిండు అనేది వాళ్ళే ఒప్పుకున్నట్టు అయింది. ఇప్పుడు ఏదైతే అతను ఆ గ్రానైట్ వ్యాపారి చెప్తున్నా నాకు ఫోన్ చేసిండని వీళ్ళు ఒప్పుకున్నారు. 7 ఏళ్ల క్రితం అతను డబ్బులు ఇచ్చింది. ఎప్పుడు ఇతను మొన్న 18 తారీఖు ఫోన్ చేసింది కౌశిక్ రెడ్డి, దాని గురించి మాట్లాడి తప్పుదో పట్టించినట్టు ఏ రకంగా కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అందరికీ, మాకు కానీ మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుమానం ఏంటంటే ఇదంతా మరి బినామీ నా కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కాదు. మరి అతను ఎమ్మెల్యే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, విప్పు ఉన్నప్పుడే మరి అతను డబ్బులు వసూలు చేసిందని చెప్పి ఆ వ్యాపారి చెప్తున్నాడు. మరి అప్పుడు ఎందుకు మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? మీకు తెలియదా? అప్పుడు చేసిండు, ఇప్పుడు చేసిండు వసూలు కార్యక్రమాలు. అంటే ఎటు పోతుంది ఈ సభ అంతా? మీరు వసూళ్లు చేసి 10 ఏళ్ళు దోచుక తిన్నారు. అది చాలక ఇప్పుడు మళ్ళా వ్యాపారం పైన పడి ఈ సభకు 50 లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డి ద్వారా మరి అడిగిపించిండ్రా? ఎందుకంటే మీ పక్కన గుండాలని, ఇట్లాంటి ఎమ్మెల్యే గుండాలని పెట్టుకుంటే వసూలు చేసుడు మీకు ఈజీగా ఉంటుందని చెప్పి అనుకోని మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి ఇంకా ఎమ్మెల్యేలు. ఇట్లా కౌశిక్ రెడ్డి ఒకటి మా హుజరాబాద్ ఉన్నాడు, మరి ఇంకా అన్ని చోట్లలో మరి అట్లాంటి ఎమ్మెల్యేలని మీరు పెట్టుకొని బినామీగా పెట్టుకుంటున్నారు. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అతని పైన. మీరు అతన్ని రాజీనామా చేయమని చెప్పండి, తెలిసిపోతుంది కదా ఎవరికి ఎంత సత్తు ఉందో. మరి మా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తా ఉందా? మరి మీ అబద్ధాలు పూరితంగా విషపూరితమైన ప్రచారాలు సోషల్ మీడియా చేస్తున్న మీ టీఆర్ఎస్ కి సత్తు ఉందా అనేది కుల్లా తెలిసిపోతుంది. మరి దానికైనా మీరు స్పందించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదే ఇప్పుడు మేము కూడా అధికారులకి వాళ్ళకు కూడా మేము మీ ద్వారా కూడా సూచిస్తున్నా కంప్లైంట్ ఇచ్చింది. మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
ఈ ఎమ్మెల్యే రాజీనామా చేసి హుజురాబాద్ నియోజక ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద నాయకులు అంటారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మా ప్రభుత్వమే వస్తుంది, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని అంటున్నారు. మేము సూటిగా ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కాదు, ఇది తేల్చుకుందాం అంటే మీరు ఏం చేయండి, మీ కౌశిక్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు రాజీనామా చేయమని చెప్పండి. బరాబర్ డిపాజిట్ వస్తే టీఆర్ఎస్ హుజురాబాద్ లో డిపాజిట్ వస్తే మీరు దేనికంటే దాన్ని ఒప్పుకోండి. గెలుమని చెప్పండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేసి మొత్తం ఎందుకు